ఈరోజు నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద అనే గవర్నమెంట్ ప్రభుత్వం మంచి ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టడం జరిగింది. మన వన మహోత్సవం కూడా ఈ నెలలో జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సత్తుపల్లిలో మన మొట్టమొదటిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా చాలా భారీ స్థాయిలో మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే మన మినిస్టర్స్ కొండా సురేఖ గారు మరి పులిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వన మహోత్సవం జరుపుకొని మనము అందరికీ అవగాహన కల్పించడం జరిగింది మొక్కలు నాటడం మీద. అలాగే గవర్నమెంట్ కూడా మనకి ఈ సంవత్సరానికి ఇంత అనేసి టార్గెట్ కూడా ఇచ్చారు. మొక్కలు నాటే టార్గెట్ కల్లూరుకి ఎంతండి 60,000 మొక్కలు కల్లూరు మండలంలో, అలాగే తల్లాడ మండలంలో 60,000 ఈ విధంగా నాటుతూ వస్తున్నాం. అట్లే మేము కూడా ప్రత్యేక శ్రద్ధతో నేను కానీ దయానంద్ గారు కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ మొక్కలు పెంచడము, మొక్కలు నాటడము, అడవుల్లో కూడా పంట చెట్లు పెంచడము, కోతులని వాటికి ఫీడింగ్ కోసమని అడవుల్లో పంట చెట్లు పెంచడం ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రోత్సహిస్తూ వస్తున్నాము. అలాగే స్కూల్స్ కూడా రెగ్యులర్గా విజిట్ చేసి వాళ్ళకు కూడా ఈ మొక్కలను పెంచడం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నాము. మనకి ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం మనం తట్టుకోవాలి అంటే మరి ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ పెరుగుతూ ఉంది, ఈ ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది. ఇవన్నీ తట్టుకోవాలంటే మనము పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరందరూ కూడా ఇక్కడ హాజరైన మన గవర్నమెంట్ అధికారులు కావచ్చు, మన అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ముఖ్యం ఫీల్డ్లో ఉండాలి కనుక మీరు ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మొక్కను నాటడం కాదు, అందులో ఎన్ని పెంచగలుగుతున్నామనేది మనం ఆలోచించుకోవాలి. నాటిన ప్రతి మొక్క కూడా పెరిగి పెద్దయ్యేలాగా అవి మనకి నీడనిచ్చేలాగో ఫలాలు ఇచ్చేలాగో చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా పిల్లలకి అవగాహన కల్పిస్తే రేపటికి రాబోయే తరం వాళ్ళే కనుక మనం ఇప్పుడు చెప్పేది వాళ్ళకి మనసులో బలంగా నాటుకుంటే వాళ్ళే ఖచ్చితంగా పర్యావరణానికి దోహదపడతారు. మనకి ముఖ్యమైన అకేషన్స్ ఏమైనా మన బర్త్డే సందర్భంగా కానీ, పెళ్లి రోజు ఉండొచ్చు, మరి తర్వాత ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ప్రతి ఫంక్షన్కి గుర్తుగా ఒక మొక్క నాటగలిగితే మనం కనుక ఒక్కొక్కరము సంవత్సరంలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటారో అన్ని మొక్కలు నాటుకోవచ్చు. మరి దీని ద్వారా మనం ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. మనతో పాటు మనకి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఇవన్నీ మీకు స్లోగన్స్ తెలుసు. ముఖ్యంగా మనకి ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు. మనకి వాటి ఆకు దగ్గర నుంచి, వేరు దగ్గర నుంచి, బెరడు దగ్గర నుంచి ప్రతి దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నీడ ఆక్సిజన్ మొత్తం అన్నీ ఇస్తాయి కనుక అలాంటి చెట్టు మనకు అమ్మలాంటిది కనుక. ఇంతకుముందు అయితే ఎండలో మనం చిన్నప్పుడు ఎక్కువగా చెట్ల నీళ్ళలోనే ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వలేదు ఎవరం కూడా. ఇలా అలాంటిది పోయి ఇప్పుడు ఏసీల్లో ఉండాల్సి వస్తుంది. ఏసీ లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది, ఎందుకంటే వాతావరణం వేడెక్కడమే. వీటన్నిటికీ విరుద్ధంగా మన గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేపట్టిన ప్రోగ్రామ్కి, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, మన అందరి బాధ్యత మీరు ప్రజలను బలంగా తీసుకెళ్ళి ఈ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిగా ఉందని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఎంఈఓ గారికి, సిబ్బందికి అందరికీ కూడా హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాత్రికేయ మిత్రులకి విన్నపం, మీరే ఎక్కువ మీడియాలో పబ్లిష్ చేస్తూ దీని మీద అవగాహన కల్పించాలని అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.